హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐపాటైం ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఎపిసోడ్లో కళ్యాణ్ అలాగే తనుజ గురించి మాట్లాడింది టాపిక్ వచ్చేసి లేపేశారు, పూర్తిగా లేపేశారు. నిన్న మాట్లాడాడు, ఈరోజు మధ్యాహ్నం దాని కంటిన్యూ అయింది, అది లేపేశారు. చాలామంది అడిగారు నన్ను వీడియో చేయమని, నేను ఇంకా చేయలేదు, ఇంకా రేపు చేస్తా ఆ వీడియో. నేను ఈరోజు ఎపిసోడ్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నా, అంతలోపలే ఎపిసోడ్లోనే లేదు, ఒక చిన్న బిట్టు కూడా లేదు. ఇక్కడ కళ్యాణ్ మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడ హౌస్లో కామెడీ చేసుకునేది, ఆ వీడియో ప్లే చేసి ఈ వీడియో ఎత్తేసాడు. ఇంకా రేపు చేస్తా ఆ వీడియో. ఇంకొచ్చేసి హౌస్మేట్స్ అలాగే వైల్డ్ కార్డ్స్, వీళ్ళిద్దరిలో మీకు ఎవరు ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు హౌస్మేట్స్ ఇష్టమా లేకుంటే వైల్డ్ కార్డ్స్ ఇష్టమా? ఈ వైల్డ్ కార్డ్స్కి టాస్క్లు ఆడి పైకి వద్దామని ఏ ఉద్దేశం లేనట్టుంది. హౌస్లో ఎవరన్నా పాపులర్ ఉన్నారా, కొంచెం నెగిటివిటీ ఉందా, వాళ్ళని దెబ్బ కొట్టే పైకి వద్దామని ఉన్నారు. అలాగే ఉంది, వీళ్ళు టాస్క్లు ఆడి పైకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. వీళ్ళకి మాట్లాడే బిహేవియర్ని బట్టి అర్థమవుతుంది. హౌస్మేట్స్ వీళ్ళతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నారు. చాలా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుతుంటే వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెట్టుకోవడానికి వస్తున్నారు. ఒక్క గౌరవ్, కొంచెం నిఖిల్ గారు, అంతే. వీళ్ళు తప్ప మిగతా 4 మెంబర్స్ సాయి కూడా వీళ్ళల్లో కలిపేశాడు. ఎక్కువ వచ్చేసి లేడీసే, మాధురి గారు, ఆయిషా, రమ్య. వీళ్ళు ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవాలనే వచ్చినట్టున్నారు. ఈరోజు చూస్తే ఈరోజే ఎన్ని గొడవలు ప్రతి చిన్న విషయానికి. ఇంకొచ్చేసి తనుజ ఏం ఆడుతుందని అందరూ సపోర్ట్ చేస్తున్నారని చాలామంది కామెంట్స్లో కానీ పెడుతూ ఉంటారు. నేను కాదు, ఆడియన్సే కొట్టుకుంటూ ఉంటారు, తనుజ ఏం ఆడిందని అంతలా సపోర్ట్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఆయిషా మన ఒక్కరోజు వచ్చి బయట నుంచి చూయేసి వచ్చి తనుజని నామినేట్ చేసింది, అప్పుడే తనకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు కదా. ఇప్పటికి ఆయిషా ఏం ఆడింది? ఏమీ ఆడలేదు. అక్కడ ఏం చెప్పింది? తనుజ అలుగుతుందని చెప్పింది. ఇప్పటికే 3-4 సార్లు ఆయిషా అలిగింది. అది కూడా ఈరోజు ఎపిసోడ్లో అలిగింది కూడా ఎత్తేసారు. అక్కడ వాళ్ళు టీమ్స్ డిస్కషన్ చేసుకుంటారు కదా, అప్పుడు ఆయిషా అలిగింది, కానీ దాన్ని లేపేశాడు ఎపిసోడ్లో. ఇంకొచ్చేసి తను ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది తనుజ, ఈమె కూడా అరుస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో 2-3 సార్లు చూసుంటారు. ఇంకొచ్చేసి ఆమె ఏడుస్తుంది. ఈమె ఇప్పటికొచ్చి వారమైంది, 7-8 సార్లు ఏడ్చింది. ఇంకెక్కడుంది? ఈమె బాగుండి ఆమెకు చెప్పుంటే సరిపోయింది, కానీ ఆమె 5 వీక్స్ నుంచి ఉంది. ఈమె వచ్చి ఒక వారానికే 10 సార్లు ఏడ్చింది, 10 సార్లు అలిగింది. ఏమనంటే ఎవరి మీద నెగిటివిటీ ఉందో వాళ్ళ మీద వాయిస్ రేస్ చేసే తప్ప ఇంకేం లేదు ఆయిషా దగ్గర ఇప్పటికైతే. ఆ తమిళ్ బిగ్ బాస్లో 70 days ఏమో ఉందనంట, అది ఎలా ఉందో. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాధురి గారు వచ్చేసి ఫుల్ టార్గెట్ చేశారు కళ్యాణ్ని, రీతుని, వీళ్ళ గ్యాంగ్ ఏదైతే ఉందో అది. కానీ బర్నీ గారిని, తనుజాన్ని వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకునేశారు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు కూడా గొడవ పడుతూనే ఉంటారు. ఇంకా రేపు నాకు సార్ గట్టిగా కోటింగ్ ఇస్తాడు. ఆల్రెడీ సాటర్డే అప్డేట్స్లో అప్డేట్ చేసా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సాయి ఎక్కువ క్యాల్కులేట్ చేస్తూనే ఉంటాడు. ఇది ఇలా. నేను సైలెంట్ అనుకున్నా, కానీ చాలా పాములు కదుపుతాడు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా మాట్లాడాలి, ఇంతే చెప్పాలి అని. ఇంకా రమ్య చాలా పొగరెక్కువ. అసలు ఏమనుకుంటుందో తన గురించి, బయట పెద్ద హీరోయిన్ అనుకుంటుందో ఏమో. యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తుంది రమ్య అయితే. ఈ వైల్డ్ కార్డ్స్లో ఎవరన్నా బెస్ట్రా అంటే అది ఇద్దరే, నిఖిల్ అలాగే గౌరవ్. ఎక్కువ గౌరవే. తనకి తెలుగు రాకపోయినా అందరితో వీళ్ళు మాట్లాడుతున్నాడు. గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు. ఈరోజు 2 టాస్క్లు గెలిచి కెప్టెన్ అయ్యాడు వచ్చిన వారానికే. సరే, ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఈరోజు ఎపిసోడ్లో చూసే ఉంటారు ఆయిషా కళ్యాణ్తో ఎలా బిహేవ్ చేసిందో. అతను ఏదో నేను లాండ్రీ వాష్ చేయండి ఒక 2 వారాలు ఉన్నా, అందుకే వాళ్ళందరూ నాకు చెప్తున్నారు దానికి చేస్తున్నా అంటే, నువ్వు చేస్తావు, నువ్వు లాండ్రీ వాష్ చేస్తావు, వాష్రూమ్ చేస్తావు, అందరికీ చేస్తావు, మీ గ్రూపే అప్ప. ఏంటి అతను ఏమీ అనలేదు, పోయేవాడిని కిలికి మరి నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని చెప్తావు.